గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇక్కడ మనకు తెలుగు అక్షరాలు ఉన్నాయి, పొల్లు అక్షరాలు, నకారం అక్షరాలు. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఇక్కడ ఆలు ఉన్నాయి, అచ్చులు ఉన్నాయి. ఇప్పుడు మనము దీన్ని ఇంగ్లీష్లో సౌండ్ ఎట్లా వస్తుందో చూస్తాం. బ్యాట్ చేద్దాం. ఏం చేద్దాము? బ్యాట్ అంటే బు. బు ఎక్కడ ఉంది చూడండి, బు ఎక్కడ ఉంది తీయండి. ఇక్కడ బు చూడండి, బాగా చూడండి. బు ఎక్కడ ఉంది? మీరంతా అర్థం పైన పడితే ఎవరికి కనిపిస్తుందా? ఇక్కడ బు, ఇక్కడ పెట్టు. బు బు బు. ఆ ఎక్కడ ఉంది చూడండి, బుక్ ఆ చేర్చితే బా అవుతుంది. ఓకే. ఇక్కడ ట్, ట్ ఎక్కడ ఉంది చూడండి, ట్. ఓకే, ఇక్కడ పెట్టు. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో బుక్ ఏం అక్షరం పలుకుతాము? బి ఎక్కడ ఉందో చూడండి. అందరూ అడ్డం పడగాకండి. బ బి. ఆకు ఏం అక్షరం పలుకుతాము? ఏ ఎక్కడ ఉందో చూడండి. ట్, ట్కి ఏం అక్షరము? ఓకే. ఇప్పుడు రెండు పలకండి. బిఏటి, బ్యాట్. యాట్ ఏ ఇంగ్లీష్లో ఏకు ఆ యాన్ వస్తుంది. బ్యాట్, క్యాట్, మ్యాట్, ఫ్యాట్, ర్యాట్. ఇప్పుడు క్యాట్ రాయాలి మనము. కాకు ఏం పలుకుతాము ఇంగ్లీష్లో? తెలుగులో క అంటాము. ఇంగ్లీష్లో ఏమొస్తాము? తెలుగులోనే కా క్. దానికి ఇంగ్లీష్లో ఏం అక్షరం వస్తుంది అంటాడా? కాకు ఏం అక్షరం వస్తుంది? తెలుగులో కానేమ్మా. ఇంగ్లీష్లో ఏం అక్షరం వస్తుంది? కే. ఇంకా కేకు క్యాటా, క్యాట్ కేనా. ఒక్కోసారి సి కూడా పలుకుతాం. సి. సి చూడండి ఎక్కడ ఉందో. ఇక్కడ క్ పెట్టండి, క్ పెట్టండి. ఉందో చూడు, పెట్టు. క్. సి చూడు ఎక్కడ ఉందో, పెట్టు, ఇక్కడ పెట్టు. సి. ఓకే. క్ ఆ టి. ఇప్పుడు ఏం పలుకుతాను చెప్పండి. క్ ఆ టి, క్యాట్. సిఏటి, క్యాట్. ఎం చూడండి ఎక్కడ ఉందో. ఈ క్ తీసేసి ఎం పెడదాము. ఇక్కడ ఏం పెట్టండి చెప్పండి. ఎంఏటి, ఆర్ట్, మ్యాట్. ఓకే. ఫాకు ఏమని పలుకుతాం ఇంగ్లీష్లో? ఫా. ఫా. ఫాకు ఏమి? పీనా ఎఫ్ ఏం పలుకుతాము? ఫ్యాట్ అంటే. ఫ్యాట్ అంటే ఎఫ్ఏటి, ఫ్యాట్. ఎఫ్ చూడు, ఎఫ్. ఇక్కడ పాదాలు ఎఫ్ వస్తుంది. ఫు. ఇప్పుడు ఉంది కదా పకాదానికి, ఇక్కడ పొల్లు వస్తుంది. ఎఫ్ఏటి అనేది ఫు. ఫు ఫు ఎఫ్ఏటి. ర్యాట్. ఆల్కి ఏమొస్తుంది? ర్యాట్. ర్యాట్ ఇది ఎక్కడ ఉంది చూడండి. అన్ని చేతులు పెట్టు. ఓకే. ఇక్కడ ఏమొస్తుంది? ఈ అక్షరానికి ఇంగ్లీష్లో ఏమొస్తుంది? ఎక్కడ ఉంది చూడండి. ఎక్కడ చూడండి. ఇప్పుడు చెప్పండి. ర్యాట్. ఆర్ఏటి, ర్యాట్. అట్లా అర్థమైందా? ఓకే.